మీ ఇంట్లో ఉన్న పాత నైటీలను బయట పడేసే ముందు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఓల్డ్ నైటీ తోటి నేను ఒక వెజిటేబుల్ బ్యాగ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ప్లాస్టిక్ బ్యాగ్స్ని యూజ్ చేయడం కంటే ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయడం చాలా మంచిది ఎన్విరాన్మెంట్కి కూడా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏదైతే మీది ఓల్డ్ నైటీ ఉందో ఆ నైటీని 16 ఇంచెస్ పొడవు తీసుకొని 19 ఇంచెస్ వెడల్పు అనేది తీసుకోండి. మీరు షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఏమైనా చినిగిపోయినవి అలాంటివి, అంటే కర్ల సంచులు అంటారు కదా, ఆ టైప్లో ఉన్నట్టు వాటిని తీసుకొని మీరు ఏదైతే క్లాత్ని కట్ చేసుకున్నారో నైటీలోది అది వాటికి జాయిన్ చేసి స్టిచ్ చేసుకోండి. 4 వైపులా ఎటువంటి ముడతలు లేకుండా మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది కూడా బాగుంటుంది. రెడీమేడ్ లుక్ అయితే వస్తుందన్నమాట. అండ్ దానికి ఉన్న స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండిల్స్, అవి కూడా మీరు కట్ చేసుకొని మీరు ఏ ఫ్యాబ్రిక్ అయితే వేసుకుని స్టిచ్ చేసుకుంటున్నారో బ్యాగ్ అనేది, ఆ ఫ్యాబ్రిక్ని ఆ హ్యాండిల్స్ కూడా స్టిచ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒక ఓల్డ్ నైటీ తోటి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఏ విధంగా ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపించాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి. మెయిన్గా ఫీడింగ్ ఇస్తున్న మదర్స్కి అయితే జిప్స్ అయితే పోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది బాగానే ఉంటుంది, మెయిన్ జిప్స్ అనేది పోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము మసిగుడ్లకి అలాంటివి పెట్టలేం కదా. సో దానికోసం నేను ఈ ఐడియా అనేది చూపిస్తున్నాను అనమాట. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఏ టైప్ వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఆ 2 ఫ్యాబ్రిక్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత అండ్ ఎడ్జెస్ వైపు ఉంటుంది కదా, ఆ వైపున 2 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. 2 వైపులో కూడా సేమ్ అదే విధంగా 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. వీడియోలో చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏదైతే 2 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంచునే కుట్టు అనేది పడాలన్నమాట. అంటే పావించి ఖర్చు అంటారు కదా, ఆ ఖర్చు కూడా ఇవ్వకూడదు. ఎక్కడైతే ఫోల్డింగ్ అయితే మనం వేసామో ఆ ఫోల్డింగ్ మీదే మనం కుట్టు అనేది వేసుకుంటూ ఎడ్జ్ వరకు రావాలి. ఒక సైడ్ ఎట్టయితే మనం కుట్టు వేసామో అండ్ రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మనము చూస్తున్నారు కదా వీడియోలో నేను ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. జస్ట్ ఇది 10 మినిట్స్లో అయిపోతుంది. ఏవైతే హ్యాండిల్స్ రెడీ చేసుకున్నానో నార్మల్గా నేను ఇది అలా స్టిచ్ చేస్తే బాగానే ఉంటుంది, కాకుంటే హ్యాండిల్ కొంచెం కనిపిస్తుంది అని చెప్పేసి ఏదైతే షాపింగ్ బ్యాగ్ ఉందో దాంట్లో ఒక ఫ్యాబ్రిక్ని 2 ఇంచెస్ వరకు కట్ చేసుకుని దానికి ఈ విధంగా జాయింట్ చేసుకొని హ్యాండిల్ గట్టిగా ఉండాలని చెప్పి సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను అనమాట. వీడియోలో చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అర్థం కాదనమాట. ఒకవేళ చెప్తుంటే అర్థం కాకపోతే వీడియోని అయితే చూడండి. చూస్తేనే కొన్ని స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, చెప్తే అర్థం కాదనమాట. నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేయండి. అండ్ ఈ స్టిచ్ కూడా ఎడ్జ్ వైపే పడాలి, మధ్యలో పడకూడదు అనమాట. సో సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేసేసుకోండి. తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని, అంటే రాంగ్ వైపుకి తిప్పుకొని ఈ ఎడ్జెస్ కూడా ఈక్వల్గా మీరు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి అనమాట. వీడియోలో చూడండి, దీన్ని కూడా మీరు ఎడ్జ్ వైపున స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. అండ్ ఇటు సైడు అటు సైడు 2 సైడ్లు ఎడ్జెస్ అనేది ఈక్వల్గా వేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. జస్ట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. చాలా ఈజీ. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తోటి ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంకా కావాలి అంటే. అండ్ కింద మూల వైపున 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. ఒక బాక్స్ షేప్లో వెడల్పు 2 ఇంచెస్, పొడవు 2 ఇంచెస్ వచ్చేటట్టు మార్క్ చేసుకొని ఆ బాక్స్ షేప్ని కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఒక బాక్స్ షేప్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆ బాక్స్ షేప్ను కూడా మీరు కట్ చేసేసుకోండి. 2 వైపులా సేమ్ అటువైపు ఏ బాక్స్ షేప్ అయితే కట్ చేసుకున్నారో 2 ఇంచెస్ పెట్టుకొని ఇటువైపు కూడా సేమ్ 2 ఇంచెస్ పెట్టుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏదైతే కట్ చేసుకున్నారో నేను ఏ విధంగా అయితే పట్టుకుంటున్నానో అదే విధంగా పట్టుకొని అక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు స్టిచ్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, లేకుంటే మూలలు అంత పర్ఫెక్ట్గా రావన్నమాట, పైకి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. పర్ఫెక్ట్గా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఒక 2-3 స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకోండి, ఎందుకంటే కొంచెం మనకి బ్యాగ్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి.
సో ఈ విధంగా వేసుకుంటే మనకి బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయడం కంటే ఇలాంటి బ్యాగ్స్ యూజ్ చేస్తే ఎన్విరాన్మెంట్ కూడా చాలా మంచిది. ఎలా ఉందో కామెంట్ చేయండి.